జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారాడంటే పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తకి ఇంత రేటు, వార్డు మెంబర్కి ఇంత రేటు, సర్పంచ్కి ఇంత రేటు, ఎంపీటీసీకి ఇంత రేటు, మండల ప్రెసిడెంట్కి ఇంత రేటు, మండల ఇంకా నాయకులకి ఇంత రేటు అని చెప్పి రేట్లను పెట్టి వాళ్ళందరికీ ఇప్పుడే ప్యాకేజీలు పంపిస్తున్నాడు. ఆల్రెడీ పంపిస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ అందుకుంటా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి నేను ఓడిపోతాననే భయం మొదలైంది. మా యువనాయకుడు చెప్పాడు లోకేష్ బాబు, జగన్మోహన్ రెడ్డికి 6 నెలల తర్వాత భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని. ఈరోజు ప్రజల భయం పట్టుకుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని కోసం ఇప్పుడు ఆలోచన చేయకల్లా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారిరువురు తీసుకున్నటువంటి నిర్ణయం 2 పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి శిరోధారి. ఎందుకంటే మేము ఏదో అధికారంలోకి రావాలి, లేకపోతే నాకేదో పదవి రావాలి అనే కోరిక కన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక అకృత్య ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షన్ వ్యక్తి, భావజాలం కలిగినటువంటి వ్యక్తి, ఒక అవినీతి విలువలతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనే లక్ష్యం ప్రతి ఒక్క కార్యకర్తలోనూ, ప్రతి ఒక్క నాయకుల్లో ఉందమ్మా. కాబట్టి మా ఇద్దరు నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలకి తప్పనిసరిగా మేము అందరం కూడా కట్టుబడే ఉంటాం. కాబట్టి మేము అభ్యర్థి గారు చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రకటిస్తారా, నేను ఇంకోటి కూడా చెప్పామని ఎప్పుడు, పవన్ కళ్యాణ్ గారు మా ఆమదాబాద్ సీటు పోటీ చేస్తే నేను స్వాగతిస్తాను. నేను అది కూడా చెప్పాను. ఎందుకంటే ఈ రోజు నాకు అక్కడ నేను కాదు గెలవాల్సింది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట గెలవాలి. ఈరోజు గెలవాల్సింది వాళ్ళిద్దరు, గెలవాల్సింది తెలుగుదేశం జనసేన కూటమి. ఈరోజు ఇక్కడైనా పోటీ చేస్తా అంటే నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే మీడియా ద్వారా మొన్న కూడా పత్రికల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ఎందుకంటే నేను గెలవడం కాదు, పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాసేవ చేయడానికి అనేక మార్గాలు. మీరింత సహృద్భావంతో ఉన్నారు, అసలు మీ పొత్తుని విచ్ఛిన్నం చేసేయాలి, ముక్కలు చేసేయాలి, చిచ్చులు పెట్టేయాలి, ఎట్టగొట్ట గొడవ ఎన్ని జరిగినాయి అయినా సరే మొత్తానికైతే 90 మందితో జాబితా, 13 ఎంపీలు, 11 వాళ్ళు ఇటు చాలా వేగంగా వెళ్తున్నాయి. మీవైతే మాత్రం నెంబర్ కూడా పెద్దగా వస్తుంది వాళ్ళతో పోలిస్తే. ఇక్కడ చంద్రిక గారు, ఇక్కడ ఏంటంటే మేము ఒకటే అంటే నా అభిప్రాయం, ఒకవేళ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ 10 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. జనసేన అభ్యర్థి, తెలుగుదేశంలో ఉన్నటువంటి అభ్యర్థిని ప్రజల్లోకి కాస్త వేరియస్ లెవెల్స్ లో, వేరియస్ యాంగిల్స్ లో సమాచారాన్ని తెప్పించుకొని ఎవరు నియరెస్ట్ గా ఉన్నారు అనంటే అక్కడ జనసేన అభ్యర్థి ఉన్నారంటే జనసేన అభ్యర్థికే ఇవ్వాలి, లేదు అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నారంటే తెలుగుదేశం అభ్యర్థిగా ఇస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నటువంటి నినాదం ఏదైతే ఉందో అది నినాదంగా ఉండిపోకుండా వైసీపీ విముక్త